నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో కిచిడి. ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది మహారాష్ట్ర స్పెషల్ అండి. అక్కడ ఫాస్టింగ్ కోసమని ఈ సగ్గుబియ్యం కిచిడి వాళ్ళు తింటారు. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను సగ్గుబియ్యం 300 గ్రాములు తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్లో ఒకసారి కడిగి పెట్టుకోవాలి. మనం బ్రేక్‌ఫాస్ట్‌కైనా ఈ కిచిడి చేసుకోవచ్చండి. ఇప్పుడు కడిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం మొత్తం నానేంత వరకు ఇలా ఈ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని ఒక గంట పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు దాకా పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలండి. సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. మీరు పల్లీలు ఎక్కువ కావాలొస్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం అండి ఇలా పొడి పొడిగా మారింది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో పల్లీలు అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 7 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. మీరు నెయ్యితో అయినా చేసుకోవచ్చండి. నెయ్యితో అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు క్యారెట్ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను వేసి కలుపుకోవాలండి. ఇవి బాగా ఫ్రై కావాలంటే ఒక 5-10 నిమిషాల దాకా మూతను పెట్టుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఇందులో వేసుకోవాలి. ఈ కడాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక గంట తర్వాత నానిన తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుంది సగ్గుబియ్యము. ఇలా బాగా కలుపుకోవాలండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న పల్లీలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కావాల్సినంత ఉప్పు అలాగే 4 టేబుల్ స్పూన్ల దాకా పంచదారను వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు నేను ముక్కలు చేసి వేసుకున్నాను కదండి, మీరు తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూతను పెట్టుకోవాలండి. ఇప్పుడు అయ్యిందండి ఈ కిచిడి. ఇప్పుడు వేడి వేడి సగ్గుబియ్యం కిచిడి సర్వింగ్ ప్లేట్లో వేసుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.